ఎవడు నా యందు నిలిచియుండునో నేను వాడి యందు నిలిచియుండు. ఒకవేళ నాకు వేరుగా ఉండి వాడు ఏం చేయలేడు, ఏమీ చేయలేడని చెప్పి దేవుడి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మనం ఆయనకి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం, ఏమీ సాధించలేం. ఈ నూతన సంవత్సరంలో ఈ 5వ తారీఖు మొదటి ఆదివారంలో దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ పాత జీవితం అంతా వదిలేయి, కొత్తగా దేవుళ్ళలోకి రా, యేసు క్రీస్తునే తెలుసుకో, ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన యందు విశ్వాసం ఉంచు, నీ హృదయం ఆయన పాదముల దగ్గర కుమ్మరించు. అప్పుడు దేవుడు నీ జీవితంలో నూతనముగా తయారు చేయాలనుకుంటూ ఉన్నాడు, నూతనముగా నడిపించాలనుకుంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి మనము యోహాను సువార్త 17:23 ఒక మాట ఉంటది. వారి యందు నేనును నా యందు నువ్వు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చితిని. హల్లెలూయా. వారి యందు నేనును నా యందు, ఇప్పుడు చూడండి, తండ్రి యందు కుమారుడు ఉన్నాడు, కుమారుడు యందు తండ్రి ఉన్నాడు. అదే విధముగా మన యందు ఎవరున్నారో, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. మనమల్ని ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? మనమల్ని నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయనకి చూడండి, ఆయనకి వేరుగా ఉండి నూతన సంవత్సరంలో నువ్వేం చేయలేవు, ఏమీ నువ్వు సాధించలేవు. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే ప్రతి ఒక్క ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే, దేవుని యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ప్రతిష్ఠించుకుంటే నీ జీవితము ఏం చేస్తుంది తెలుసా? ఫలించే ప్రతి తీగ ఎలాగుంటది? ఆయనతో అంటకట్టు బహుగా ఫలిస్తుంది. అదే విధంగా ఆయనకి వేరుగా ఉండి నువ్వైతే ఏమీ చేయలేవు. చూడండి, ఈ మాట అంటాడు, ఏమంటాడంటే 7వ వచనము, యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియున్న యెడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహింపరచబడును, ఇందువల్ల మీరు నాకు శిష్యులగుదురు. హల్లెలూయా. మీరు బహుగా ఫలించటం వల్ల ఏమవుతారంట? ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు బహుగా ఫలించటం వల్ల తండ్రి ఏమవుతాడు? మహింపరచబడతాడు. ఇందువల్ల మీరు నాకు శిష్యులు అవుతారు అని చెప్తూ ఉన్నాడు. మనము ఫలించాలి. ఈ నూతన సంవత్సరంలో మొదట నువ్వు మారు మనసు పొందాలి. ఈ నూతన సంవత్సరంలో నీ పాత జీవితం అంతా వదిలివేయాలి. ఈ నూతన సంవత్సరంలో దేవునికి నీ హృదయం అప్పగించుకోవాలి. స్థిరమైన మనసును కావాలని అడగాలి. అదే విధంగా ఈ నూతన సంవత్సరంలో నువ్వేం అడగాలో తెలుసా? ఆయనలో ఫలించాలి. నువ్వు తీగవై ఉన్నావు, ఆయన ద్రాక్ష వలె ఉన్నాడు. నువ్వు ఆయనకు అంటకట్టబడితే గాని నువ్వేం చేయలేవు, ఫలించలేవు. నువ్వేం చేయాలి? అంటకట్టబడాలి. నువ్వు బహుగా ఫలించితే తండ్రి ఏమవుతాడంట? మహింపరచబడతాడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. తద్వారా నువ్వు ఆశీర్వదింపబడతావు. అందుకే అంటూ ఉన్నాడు, ఏమనంటే, మనం ఇక్కడికి వద్దాం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గ్రతించును, ఇద్దో కొత్తవి నూతనమాయను. హల్లెలూయా. సమస్తమును దేవుని వలన, ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుడే తయారు చేశాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆయనే తయారు చేసి ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు చెప్తూ ఉంది ఏంటంటే, నువ్వు మారు మనసు పొందు, నీ హృదయం దేవుని పాదముల దగ్గర కుమ్మరించు, నువ్వు నీ అంతరంగంలో స్థిరమైన మనసును కావాలని యేసయ్యను నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబమును నూతనమైన ఆశీర్వాదములతో, నూతనమైన తలంపులు ఇచ్చి నిన్ను ముందుకు నడిపించాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు నీ హృదయమును దేవుని పాదముల దగ్గర కుమ్మరించు. దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? మంచి ఆశీర్వాదములతో నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. దేవుడి ఇటు మాటలు దీవించిన గాక.